దగ్గర మై కూపన్స్లో కూపన్స్ ఉంటాయి. మై కూపన్స్లో కూపన్స్ ఉంటాయి. ఆ కూపన్స్ని ఎవరికైనా కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ ఐడీలకు వాడుకోవాలనుకుంటారు కాబట్టి ఆ ఐడీలకు కూడా వాడుకోవచ్చు. ఇలా కూపన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఒక 100 కూపన్స్ అయితే తెప్పేయడం జరిగింది. అండ్ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు నా నెంబర్కి నేను ఫోన్పే చేసి అమౌంట్ పంపించిన తర్వాత మీ యొక్క కేజీఐఎన్ నెంబరు, మీ పేరు పంపిస్తే మీకు కూపన్స్ కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాను, లేదా ఐడి యాక్టివేషన్ చేయమంటే యాక్టివేషన్ కూడా చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత అండ్ రెడీమ్ అని ఉంటుంది కదా, రెడీమ్ దగ్గర ఇక్కడ కూపన్ నేనైతే ఫస్ట్ కాపీ చేసుకున్నాను. రెడీమ్ అనేది క్లిక్ చేసుకోవాలి. రెడీమ్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేజీఐఎన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఎవరిదైతే యాక్టివేషన్ చేస్తున్నావో వాళ్ళ కేజీఐఎన్ నెంబరు, ఇక్కడ పేరు వచ్చేస్తుంది. ఇక్కడ కూపన్ పేస్ట్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇదాని విషయం నేను అడగడం జరిగింది. సార్ మెయిల్ ఐడి ఫోన్ నెంబరు అందరి తెలుసుండవు అండ్ మిస్టేక్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తారని అడగడంతో సార్ని ఈ 2 ఆప్షన్స్ని తీసివేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చేసి 15వ తారీఖు 6వ నెల 2025. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ ఎంటర్ చేయకుండా రేపటి నుండి అంటే 16వ తారీఖు 6వ నెల 2025 నుండి ఇక్కడ కేజీఐఎన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ పేరు వచ్చేస్తుంది. ఇక్కడ కూపన్ ఎంటర్ చేస్తే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే కేజీఐఎన్ నెంబరు అండ్ పేరు అండ్ కూపను, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి నేను వాట్సాప్లోనైతే ఎంటర్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. కేజీఐఎన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. కేజీఐఎన్ నెంబర్ని ఇక్కడ మన ఐడిలో ఎంటర్ చేయగానే పేరు మీద ఇక్కడ ఇన్వాలిడ్ కేజీఐఎన్ నెంబర్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే పేరు వచ్చేస్తుంది, దాసరి శ్రీకన్య. కూపను నేను వాట్సాప్లో ఎంటర్ చేశాను. దాన్ని కూడా ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ సైట్లోనైతే పేస్ట్ చేశాను. ఇక్కడ ఫోన్ నెంబర్ని తీసుకున్నాను. ఆ ఫోన్ నెంబర్ను కూడా ఎంటర్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ని కూడా ఎంటర్ చేశాను. మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేస్తున్నాను. మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేశాను. మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో వచ్చేసినాయి. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ అనేది క్లిక్ చేయగానే కన్ఫర్మ్ ఆర్ క్యాన్సిల్ అంటుంది. ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్, కన్ఫర్మ్ ఆర్ క్యాన్సిల్. కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే సక్సెస్ కూపన్ రిడీమ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కేజీఐఎన్ నెంబర్ వచ్చేసినాం, తర్వాత పేరు వచ్చేసింది, ఆ తర్వాత కూపన్ పేస్ట్ చేసినాం, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాం, మెయిల్ ఐడి ఎంటర్ చేసినాం, కన్ఫర్మ్ అని సబ్మిట్ క్లిక్ చేసినాం, కన్ఫర్మ్ అని క్యాన్సిల్, కన్ఫర్మ్ అని క్లిక్ చేసినాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా చేసే విధానం. ఎవరికైనా కూపన్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నన్ను సంప్రదిస్తే మీకు కూపన్స్ ఎన్ని కూపన్స్ కావాలనుకుంటే అన్ని కూపన్స్ పంపించడం జరుగుతుంది. ఏమైనా మెర్జీ చేసుకున్న అకౌంట్లు ఉంటే వాటికి కూపన్ అవసరం లేదు. ఏదైతే మదర్ ఐడి ఇప్పుడు ఒక ఐడి ఉంటుందో ఆ ఐడికి మాత్రమే ఈ కూపన్ వాడితే సరిపోతుంది. మెర్జీ చేసుకున్న ఐడీలకు కూపన్ వాడవలసినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ వస్తూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో